హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్షేమ పథకాలు పొందాలి అన్నా, లేదు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వీసెస్ పొందాలన్నా, రేషన్ కార్డు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ఈ రెండు కూడా. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఎక్స్పెషల్లీ రేషన్ కార్డుకి సంబంధించి అంటే రీసెంట్గా మనకి రాష్ట్ర ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసింది. కొత్త రేషన్ కార్డ్స్ అంటే మనకి ఏటీఎం సైజ్ కార్డులో మనకి ఆ సైజులో కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చింది. చాలా మంది రేషన్ కార్డులు తీసుకున్నారు, కొంతమందికి రేషన్ కార్డు రాలేదని చెప్పి సచివాలయానికి ఇప్పటికీ వస్తున్నాను. ఎందుకని అంటే ఇవి ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడైతే రేషన్ తీసుకున్నా ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారో అక్కడికి ఆ రేషన్ కార్డు వెళ్ళటం ద్వారా వాళ్ళు మిస్ అయ్యారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వము అందరికీ ఈ యొక్క ఏవైతే ఏటీఎం సైజ్ రేషన్ కార్డులు ఉన్నాయో పంపించింది. బట్ వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల, ఆ పర్మనెంట్ అడ్రస్లో లేకపోవడం వల్ల ఈ రేషన్ కార్డులు వాళ్ళకి అందలేదు. సో ఈ సందర్భం అంటే మీకు కొత్త రేషన్ కార్డులు అందకపోయినా, లేదు కొత్త రేషన్ కార్డు ఇచ్చారు అది పోయింది అంటే, కొత్త రేషన్ కార్డు ఇచ్చారు అది పోయింది అనుకుందాం. ఈ సందర్భంలోని ఇంకూడో సందర్భం ఏంటంటే, కొత్త రేషన్ కార్డు ఇచ్చారు బట్ అది మీకు పాడైపోయింది, వాటర్లో పడో ఏదో ఒక డ్యామేజ్ అయింది. సో అంటే డ్యామేజ్ అయిన సందర్భంలో కొత్త రేషన్ కార్డు రాకపోయినా, నెక్స్ట్ కొత్త రేషన్ కార్డు మీకు సంబంధించి ఏదైతే డూప్లికేట్ అంటున్నామో ఇప్పుడు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏపీ సేవ పోర్టల్లో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారి లాగిన్లో డూప్లికేట్ ఇచ్చారనమాట. డూప్లికేట్ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 సందర్భాల్లో మీకు కొత్త రేషన్ కార్డు రాకపోయినా, వచ్చింది పాడైపోయింది, ఆ సందర్భంలో కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీరు డూప్లికేట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో మనము రేషన్ కార్డు లాగిన్స్ మన దగ్గర ఉన్నాయండి. ఇక ఏపీ సేవ పోర్టల్ డిస్కషన్ లాగిన్ మన దగ్గర ఉంది. సో ఇది మనం ఈ వీడియో ఎక్స్పెషల్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ద్వారా అందించబోతున్న ప్రతి సంక్షేమ పథకం కావచ్చు, లేదా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డ్స్ సర్వీసెస్ కావచ్చు, ప్రతిది కూడా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లో భాగంగా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? కొత్త రేషన్ కార్డు గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే అండి, కొత్త రేషన్ కార్డు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది డూప్లికేట్ అంటాం. ఇది యొక్క డూప్లికేట్ అంటే మనం మళ్ళీ చెప్తున్నాను, 3 సందర్భాల్లో మీకు ఈ డూప్లికేట్ వచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డు మీకు రేషన్ కార్డు చేతికి అందలేదు, మీరు అప్లై చేసుకోవచ్చు డూప్లికేట్. మీ రేషన్ కార్డు అందింది కానీ కార్డు పోయింది, ఈ సందర్భంలో కూడా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు, డూప్లికేట్ రేషన్ కార్డు. మీకు రేషన్ కార్డు అందింది బట్ పాడైపోయింది, చెడిపోయింది, ఈ సందర్భంలో కూడా ఈ 3 సందర్భాల్లో రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే, మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి, గ్రామాల్లో అయితే మీకు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఉంటారు, అది అర్బన్లో అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీ ఉంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కస్ వెల్ఫేర్కి ఇచ్చేసారు కాబట్టి డేటా ప్రాసెస్ సెక్రటరీ ఉంటారు. ఓకేనా? సో ఇద్దరు కూడా అంటే అర్బన్లోని ఇటు రూరల్లో ఈ యొక్క సర్వీస్ ఉంది. ఓకే, టాపిక్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్ ముఖ్యంగా అంటే, ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది మనం అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో పెడతారు అప్లికేషన్ ఫాము. దయచేసి మీరు మన ఆ లింక్ కూడా, అంటే ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మన యొక్క పిన్ చేసి కామెంట్లో పెడతాను. ఓకేనా? మీరు అందులో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఈ యొక్క దరఖాస్తు ఫారం అందుతుంది. ఓకే, అదేవిధంగా మీరు దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో, అంటే ఎవరైతే అప్లికెంట్ రేషన్ కార్డు ఈ కార్డు పోయింది సార్, మాకు కార్డు డూప్లికేట్ కావాలి అని ఏదైనా 3 సందర్భాల్లో కూడా ఎవరైతే ఉన్నారో అప్లికెంట్, రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి అప్లికెంట్ అవుతారు. కాబట్టి అప్లికెంట్ ఆధార్ జిరాక్స్, అదేవిధంగా రైస్ కార్డ్ జిరాక్స్, అంటే మనం రైస్ కార్డ్ జిరాక్స్ ఉంచుకోవాలి, రేషన్ కార్డ్ జిరాక్స్. అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు ఎంత సార్ అంటే 100 రూపీస్ అండి. 100 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ అంటే మీరు ఉంచుకోవాల్సింది అప్లికేషన్ ఫామ్ ఉంచుకోవాలి, అలాగే అప్లికెంట్ ఆధార్ జిరాక్స్ ఉంచాలి, అదేవిధంగా మనకి రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి, 100 రూపీస్ తీసుకువెళ్ళాలి. ఓకేనా? ఓకే, రైట్, వెళ్ళేటప్పుడు మొబైల్ కూడా తీసుకెళ్ళండి, మీకు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ కూడా తీసుకువెళ్ళండి. ఓకే, సో ఫోన్ తీసుకువెళ్ళండి. ఈ సందర్భంలో మీరు ఏంటి సార్ అంటే, ఇక్కడ క్యాష్ రూపంలో మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఈవెన్ డౌట్స్ ఉంటే, వీటిలో ఈవెన్ డౌట్స్ ఉంటే 1902 అనే హెల్ప్ లైన్ కూడా ఉంది, మీరు దీనికి కూడా కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలకు వెళ్తే, మనము అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక డూప్లికేట్ రేషన్ కార్డు పొందాలి అంటే మేజర్ క్రైటీరియా, కండిషన్ ఏంటంటే, ఆ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ వేయాలి. మన గతంలో రేషన్ కార్డు ఈ కేవైసీ గురించి చాలా వీడియో చేసాము, చాలా మంది ఆ రేషన్ కార్డు ఈ కేవైసీ కూడా చేసుకున్నారు ఆ సచివాలయాలకు వెళ్ళి. మీరు ఇప్పుడు ఎవరైతే డూప్లికేట్ రేషన్ కార్డు కావాలనుకుంటా ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఇంట్లో అందరూ ఆ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ పూర్తయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనండి? మీరు సచివాలయంకి వెళ్తే చెప్పేస్తారు, అది కూడా ఒకవేళ అవ్వకపోతే చేస్తారు, ఇబ్బంది ఏం లేదండి. రేషన్ కార్డు ఈ కేవైసీ అయిన తర్వాత మాత్రమే
మీకు రేషన్ కార్డు వస్తుంది, డూప్లికేట్ రేషన్ కార్డు. ఒకవేళ అవ్వలేదు, ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో మీ సచివాలయంకి వెళ్తారు. మీ యొక్క ఎవరైతే ఈకేఎస్ వేయలేదో వాళ్ళు ఈకేఎస్ వేస్తారు, అంతే. ఈకేఎస్ వేసిన తర్వాత, అండ్ ఈకేఎస్ కంపల్సరీ అంటున్నా నేను, బయట ఎక్కడో ఉంటే వచ్చి వేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ లాగిన్లో ఫిచ్ అయిపోతాయి డీటెయిల్స్. ఎలా సార్, ఎలా అవుతాయి సార్ అంటే, అకార్డింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి ఖచ్చితంగా. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుండా మీకు ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డు రాదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, రేషన్ కార్డు అందరికి ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి. ఈ 2 కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయాలి. మీకు అర్థమవుతుందా? మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా మీరున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఏ గ్రామ సచివాలయంలో ఉన్నారు, ఆ ఏఎన్ఏ గ్రామ సచివాలయంలో మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి. అలాగే మీరు ఎవరైతే రేషన్ కార్డు డూప్లికేట్ కోరుకుంటా ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఉన్న అందరు ఈకేవైసీ అవ్వాలి, రేషన్ కార్డు ఈకేవైసీ అవ్వాలి. సో ఈ 2 సందర్భాల్లో మీరు సాటిస్ఫై చేస్తే మీకు కొత్త రేషన్ కార్డు వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి, ఓకేనండి. అలాగా రేషన్ కార్డు ఎంటర్ చేసిన, అదే ఆధార్ కార్డు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఒకవేళ రాలేదు టెక్నికల్ ఇష్యూ అంటే డిస్ప్లేస్మెంట్ అక్కడ మీకు మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, అంటే మ్యాపింగ్ ఉందనుకోండి, ఏదైనా టెక్నికల్ ఇష్యూ రాలేదంటే మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ మీకు మీ యొక్క దరఖాస్తుదారు యొక్క పేరు, పుట్టిన తేదీ, క్యాస్ట్, అలాగే విద్యార్హతలు అన్ని వివరాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఇది ఎంటర్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మీరు చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇంకోటి ఉంటుంది. మీరు డూప్లికేట్ రేషన్ కార్డు కోరుకుంటున్నారు కాబట్టి అది ఎక్కడికి రావాలి అంటే, మీరు డూప్లికేట్ రేషన్ కార్డు అప్లై చేసిన వెంటనే, అప్రూవ్ అయిన వెంటనే మీకు త్రూ గ్రామ వార్డు సచివాలయాలు ద్వారా రేషన్ కార్డు రాదు, పోస్ట్ ఆఫీస్ ద్వారా, పోస్టల్ ద్వారా మీకు రేషన్ కార్డు వస్తుంది. దయచేసి మీరు ఏదైతే అడ్రస్ ఇస్తూ ఉన్నారో, పర్మనెంట్ అడ్రస్ లేదా ప్రెజెంట్ అడ్రస్, మీకు ఏ అడ్రస్లో కావాలి, పర్మనెంట్ అడ్రస్లో కావాలా, ప్రెజెంట్ అడ్రస్లో కావాలా, క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఇచ్చిన అడ్రస్లో అందుబాటులో ఉండండి. మీకు పోస్టల్ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డు మీ అందుబాటులోకి వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఏ అయితే అడ్రస్లో ఉన్నారు, ఇంత మీరు అన్ని సాటిస్ఫై చేసిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు అక్కడ అందుబాటులో లేకపోతే రేషన్ కార్డు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోండి. ఓకే, సో దయచేసి మీరు ఈ యొక్క ఆప్షన్ ఏదైతే డూప్లికేట్ ఆప్షన్ ఉందో ఆప్షన్ యూజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డు ఎవరికి ఇస్తారంటే, ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు డూప్లికేట్ రేషన్ కార్డు. ఎందుకంటే పాత రేషన్ కార్డు నెంబరు, న్యూ రేషన్ కార్డు నెంబర్ ఒకటే, సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే రాలేదంటే అర్థం ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అడ్రస్కి, సో మీకు రేషన్ కార్డు రాలేదు అంతే అర్థం. మీరు రేషన్ కార్డు ఎలిజిబుల్లే కదా. సో అలా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు రాకపోయినా, రేషన్ కార్డు వచ్చింది, కొత్త రేషన్ కార్డు వచ్చింది మిస్ అయ్యింది అలా అయినా, లేదా రేషన్ కార్డు వచ్చింది పాడైపోయింది. ఓకేనా, సో ఈ 3 సందర్భాల్లో కూడా మీరు డూప్లికేట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అప్లై చేసేటప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, అందరూ రేషన్ కార్డు ఈకేవైసీ అవ్వాలి, మీరు ₹100 పే చేయాల్సి ఉంటుంది సర్వీస్ ఛార్జెస్. అదేవిధంగా మీరు ఎక్కడైతే డూప్లికేట్ రేషన్ కార్డు రావాలనుకుంటా ఉన్నారో అది పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది కాబట్టి, అంటే పోస్టల్ ద్వారా మీకు వస్తుంది, పోస్ట్ మ్యాన్ వచ్చి ఇస్తాడు కాబట్టి మీరు అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, డౌట్స్ కాంపిటీషన్ ఆన్సర్ చేయడం ప్రయత్నిస్తూ అందరూ బాగుంది, అందరూ మంచి జరగాలి.